ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనము గడిచిన క్లాసులో 3వ అధ్యాయంలో 11వ శ్లోకం చదివాము. 11వ శ్లోకం భాష్యం కూడా చదివాము. ఇక్కడ ఏమిటి కాంటెక్స్ట్ ఏమిటి? గత క్లాసులో 3 శ్లోకాలు చదివినట్టుంది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, అంతకు ముందు కూడా ఒక క్లాసులో చెప్పుకున్నాం దాని గురించి. అప్పుడు యజ్ఞం అంటే ఏమిటి, దానికి ఒక విశేషమైన అర్థాన్ని ఇచ్చారు శంకరాచార్యుల వారు. యజ్ఞం అంటే మనం మామూలుగా అనుకునేటువంటి ఏదో ఋత్వికులు యజమానులు 10 మంది ఋత్వికులు యజమాని కూర్చొని వాళ్ళందరూ కూర్చొని అక్కడ అగ్నిలో కొంత ఆహుతులు వేయడము, అది మనం అనుకునేటువంటి యజ్ఞం. కానీ ఇక్కడ యజ్ఞం అనే దానికి ఒక విశిష్టమైన అర్థాన్ని తీసుకోవాలి ఇక్కడ ఈ సందర్భంలో. ఎందుకంటే కృష్ణుడే తర్వాత రాను రాను చెప్పబోతున్నాడు. మొత్తం పుస్తకాన్నంతా చూసిన తర్వాత పుస్తకంలో మిగతా మిగతా చోట్ల కృష్ణుడు ఎలాంటి అభిప్రాయంతో చెప్పినాడు అనేది మనం గమనిస్తేనే ఇక్కడ ఏ అర్థం చెప్పాలనేది తెలుస్తుంది. ఎందుకంటే ద టెక్స్ట్ ఈజ్ ఇట్స్ ఓన్ డిక్షనరీ అని అంటారు. ద టెక్స్ట్ ఈజ్ ఇట్స్ ఓన్ డిక్షనరీ అని. సో యజ్ఞం అనే పదానికి మనం ఏ అర్థం చెప్పాలంటే మొత్తం టెక్స్ట్ అంతా చదివిన తర్వాత కృష్ణుడు ఇంకో చోట చెప్తాడు. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ అని చెప్పని రకరకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్తాడు. సో తపస్సు అనేటువంటిది యజ్ఞం అంటాడు, స్వాధ్యాయం ఓ యజ్ఞం అంటాడు, మనకు పంచమహాయజ్ఞాలు అనే దానిలో అతిథికి భోజనం పెట్టడం కూడా ఓ యజ్ఞమే. సో కాబట్టి ఇక్కడ యజ్ఞం అనే దానికి ఏం చెప్పాలి అంటే వేదంలో ఉన్నటువంటి మాటే తీసుకున్నాడు ఆయన, కొత్తగా ఏం చెప్పలేదు. యజ్ఞో వై విష్ణువు అని. విష్ణువు అంటే ఏమిటి? వేవేష్టి ఇది విష్ణువు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శుద్ధ చైతన్య తత్వం. ఈ విశ్వమంతా ఎలా ఉన్నది, సృష్టి అంతా ఎలా ఉన్నది? సృష్టిలో అనేకమైనటువంటి ఆ, మన చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కొండలు గుట్టలు నీరు, గాలి, అగ్ని ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. తర్వాత ఈ జీవులు ఉన్నాయి, రకరకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఉపకారక భావంతో ఉన్నాయి అని చెప్పిన అక్కడ ప్రపోజల్ దాన్ని పెట్టారు. మధు బ్రాహ్మణం అనే దానిలో అది కూడా చదివి, అది కొంచెం బ్రీఫ్ గా చెప్పి వినిపించాను. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు అన్ని కూడా ప్రాణులు కావచ్చు, మిగతా సృష్టిలో ఉన్నటువంటి శక్తులు, ప్రకృతి శక్తులు, గాలి నీరు పృథివీ ఇట్లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఉపకారక భావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒకటి ఇంకో దానికి ఈచ్ ఈజ్ నరిషింగ్ ది అదర్. సింపుల్ భాషలో చెప్పాలంటే, ఇంగ్లీష్ అప్పుడప్పుడు సింపుల్ గా ఉంటుంది. ఈచ్ ఈజ్ నరిషింగ్ ది అదర్. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే, మనము ఒక మంచి పని చేస్తున్నామంటే వీఆర్ నరిషింగ్ ది నేచర్. నేచర్ మనల్ని నరిష్ చేస్తున్నది. మనం అలాగే ప్రకృతి దృష్టితోనే కాకుండా హ్యూమన్స్ దృష్టితో కూడా మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామంటే వేరే వాడి హక్కులు కాపాడబడతాయి. వాడి ధర్మాన్ని నిర్వహిస్తున్నాడంటే మన హక్కులు కాపాడబడతాయి. సో ఈ విధంగా ఈ విధంగా ఉపకారక భావ సంబంధంతో ఉన్నాయి అని. యజ్ఞార్థాత్ కర్మణు అన్యత్ర, ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకు ఎలాంటి బంధం ఉండదు. ఎందుకంటే యు ఆర్ జస్ట్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఇప్పుడు డిజైన్ ఏది, కాస్మిక్ డిజైన్ లేక కాస్మిక్ స్కీమ్ లో ఏ విధంగా ఉన్నదో ఆ పద్ధతిలో నువ్వు పనిచేస్తున్నావు. అలాంటప్పుడు నీకు ఆ కర్మ బంధనం కాదు. యూఆర్ జస్ట్ డూయింగ్ యువర్ డ్యూటీ. అలా కాకుండా నేను నా కోసం ఏదన్నా చేసుకున్నాను అనుకోండి, అక్కడ 2 పదాలు కూడా చెప్పాను నేను, వ్యష్టి సమష్టి అని. ఈ వ్యష్టి అంటే ది ఇండివిజువల్. ఇండివిజువల్ హ్యాస్ టు డిశ్చార్జ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది కలెక్టివ్. ఇది ఆల్మోస్ట్ లైక్ కమ్యూనిజం లాంటిది అనుకోండి. సో ఈ విధంగా వాడేమిటి, ఆ కమ్యూనిజం నేను పొగడటం లేదు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు చాలా చాలా ఉన్నాయనుకుంటే అది పక్కన పెడదాం. సో ఇండివిజువల్ హ్యాస్ టు వర్క్ విత్ ద కలెక్టివ్. అలాగే ఉన్నప్పుడు ఏమిటి, హీఈస్ నాట్, వీడు కలెక్టివ్ నుంచి ఎక్కువ తీసుకోవడం లేదు, సమష్టి నుంచి తనకు రావలసిన దానికంటే ఎక్కువ తీసుకొని నేను సమష్టికి వాపసు ఇవ్వకుండా ఉంటే ఆ, అది తప్పు. మన డ్యూటీ ఏమిటో, మన ధర్మం ఏంటో మనం సరిగా డిశ్చార్జ్ చేస్తుంటే దట్ ఈజ్ వాట్ ఈజ్ యజ్ఞ అని చెప్పని అక్కడ అర్థం చెప్పారు. అది విశేషంగా, అది విస్తారంగా చెప్పుకున్నాం. తర్వాత అలాగే సహయజ్ఞ ప్రజా సృష్టి అనేది ఒక గొప్ప మాట చెప్పాడు. సహయజ్ఞ అంటే ఏమిటి? యజ్ఞ సహిత అంటే నువ్వు పంచమహాయజ్ఞాలు చేయడమే చేస్తుంటేనే ఇదంతా ది హోల్ వరల్డ్ రన్స్ స్మూత్లీ అని. ప్రకృతి కావచ్చు, ప్రజలు కావచ్చు, నీ చుట్టూ ఉన్న సొసైటీ కావచ్చు, ఇట్ రన్స్ స్మూత్లీ సో లాంగ్ యాజ్ యు ఆర్ డూయింగ్ యువర్ పంచమహాయజ్ఞాస్. సో అది సహయజ్ఞాస్ అంటే ఏమిటి? నువ్వు నిష్కామ కర్మ చేయడానికే నువ్వు
ఇప్పుడు సృష్టించబడ్డావు. మనిషి జన్మ ఎత్తింది ఎందుకురా అంటే ఒక నిష్కామ కర్మ చేయడానికే మనిషి జన్మ ఎత్తావు. నీ డ్యూటీస్ నువ్వు చేయడానికే ఎత్తావు. నీ డ్యూటీస్ నువ్వు చేస్తుంటే ప్రకృతి ఇట్ విల్ బి నరిషింగ్ యూ, ద సొసైటీ విల్ బి నరిషింగ్ యూ. సో యు ఆర్ మ్యూచువల్లీ సపోర్టింగ్ అని అర్థం చెప్పారు. తర్వాత ఇంకో శ్లోకం కూడా చదివాము. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు అని. దేవతలు అంటే ఎవరు ఇక్కడ? దేవతలు అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు కూడా, అవన్నీ కూడా దే ఆర్ ఆల్సో మన శరీరం ఏర్పడడానికి అవన్నీ కూడా కారణాలు కదండి. ప్రకృతి మన శరీరం ఏర్పడడానికి పృథివీ, ఆపహ, తేజో, వాయుర్, ఆకాశ ఈ పంచభూతాల వల్లనే ఈ శరీరం ఏర్పడింది అని మనం బిగినింగ్ లో కూడా చెప్పుకున్నాం. పంచభూతాల యొక్క స్థూల భూతాలు ఏవైతే ఉన్నాయో స్థూల భూతాలన్నీ కూడా ఈ స్థూల శరీరానికి కారణము. ఈ పంచభూతాలవే ఆ, భూతము పంచ తన్మాత్రలు, ఈ భూతములుగా మేనిఫెస్ట్ కాకముందు పంచ తన్మాత్రలు అనేవైతే ఉన్నాయో అంటే కేవలము భూతత్వము, కేవలము అగ్నితత్వము, కేవలము వాయుతత్వము, వీటి నుంచి మన ఇంద్రియములు మనస్సు ఏర్పడిందని ఇవన్నీ కూడా మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం బిగినింగ్ లో ఇవన్నీ చూసేటప్పుడు. సో ఇది ఈ పంచభూతాల నుంచినే ఈ శరీరం వచ్చినది. కాబట్టి ఈ శరీరం దీని ఇదేంటి దేవాన్ భవయత, ఇవన్నీ కూడా దేవతలే. ఇవన్నిటిని కూడా మనం దేవతలుగా భావిస్తున్నాం, ఎందుకంటే వాటి నుంచి మనం వచ్చాం. కాబట్టి దేవాన్ భావయత, వాటిని సన్మానించండి అని. అలాగే ఆ, మనిషి ఏంటి అంటే ఓవరాల్ గా దీని అర్థం ఏంటి? మనము లివింగ్ ఇన్ హార్మోనీ విత్ ది క్రియేషన్, లివింగ్ ఇన్ హార్మోనీ విత్ దిస్ ఎన్వైరన్మెంట్, సోషల్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్. అది మనకు ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక వాతావరణంతో మనం ఇన్ హార్మోనీ ఉండడం అనేటువంటిది ఇక్కడ చెప్పినటువంటి విషయం. అక్కడి వరకు చదివాం. పరస్పరం భావయంత, ఒకదాన్నొకరిని నరిష్ చేసుకుంటూ శ్రేయ పరం అవాప్స్యత, ఇద్దరికి కూడా శ్రేయ ప్రాప్తి అంటే ఏమిటి? ప్రకృతి అనేటువంటి తేనె తుట్ట, తేనె తుట్ట అది రక్షింపబడుతుంది. తుట్టానో తుట్టెనో ఏదో, తేనె తుట్టె అది రక్షింపబడుతుంది. నీవు రక్షింపబడతావు. నీవు దానికి మధువు, అది నీకు మధువు. సో ఆ విధంగా సొసైటీ అనేటువంటిది నీకు మధువు, బికాస్ యు ఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ది సొసైటీ. నువ్వు సొసైటీకి మధువు. ఏ విధంగా? యు ఆర్ ఆల్సో గివింగ్ సంథింగ్ టు సొసైటీ. అది సంథింగ్ టు సొసైటీ ఇచ్చేది సరైనటువంటిది ఇవ్వాలి. దానిలో విషం ఏమని నింపకూడదు. ఆ మధు అదేంటి బీహైవ్ లో ఈ పాయిజన్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టకూడదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. 12వ శ్లోకం చదువుదాం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ तान् भोगान् हि वो देव దాస్యంతే యజ్ఞభావితాః दास्यन्ते यज्ञभाविताः తైర్దత్తాన్ అప్రదాయేభ్యో तैर्दत्तान् अप्रदायैभ्यो యో భుంక్తే స్తేన ఏవ సహ. यो भुङ्क्ते स्तेन एव सः। వండర్ఫుల్ శ్లోకం చెప్పాడు. ఇష్టాన్ భోగాన్ హి ఓ, ఓ అంటే ఇక్కడ వహ, వహ అంటే మీకు అని. వహ తే దేవాహ దాస్యంతి, వహ మీకు, తే దేవాహ దేవతలు మీకు ఇస్తారు. ఏమిస్తారు? ఇష్టాన్ భోగాన్, నీకు ఇష్టమైనటువంటి భోగములను ఇస్తారు అని. ఇష్టాన్ భోగాన్ హి ఓ వహ దేవాహ దాస్యన్ దాస్యంతే యజ్ఞభావితాః. యజ్ఞభావితాః అంటే యజ్ఞేన సంతుష్టాః. మనం చేసినటువంటి మనం నిష్కామ కర్మ ఏదైతే చేశామో, మన డ్యూటీ ఏదైతే నిర్వహించామో దానితో సంతోషించబడి సంతృష్టి చెందిన వారై, లేక ప్రోత్సహించబడిన వారై, వర్ధించబడిన వారై. సో ఈ అర్థాలు తీసుకోవాలి మనం. యజ్ఞభావితాః ఇష్టాన్ భోగాన్ దాస్యంతే తైహి దత్తాన్ అప్రదాయ ఏభ్య. అప్రదాయ ప్లస్ ఏభ్య ఏమవుతుంది? అప్రదాయేభ్య అవుతుంది. అప్రదాయ ప్లస్ ఏభ్య అంటే వీరికి, వాళ్ళ చేతి ఇవ్వబడిన దాన్ని వాళ్ళకి మళ్ళీ కొంచెం వాపసు ఇవ్వాలి కదంటే. యూ హ్యావ్ టేకన్, యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ ఆల్సో. అందుకనే కొంతమంది అంటుంటారు, హౌ కెన్ వి గివ్ బ్యాక్ టు సొసైటీ అనే మాట అప్పుడప్పుడు మనం వింటుంటాం. గుడ్ గుడ్ థింగ్, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేటువంటి ఐడియా రావడమే మంచిది. కొంతమందిలో వస్తూ ఉంటుంది, చాలా మందిలోనే వస్తూ ఉన్నట్టుంది ఈ మధ్య. ఎందుకంటే ముసలైన తర్వాత చాలా మంది దగ్గర అంతో ఎంతో డబ్బులు ఉంటాయి. ఆ, పిల్లలకి దే నీడ్ నాట్ గివ్ మనీ టు చిల్డ్రన్, అండ్ చిల్డ్రన్ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ దెమ్. అలాంటప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది? యా, వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు సొసైటీ, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ అనేటువంటి ఐడియాలు ఈ మధ్య కొంతమందికి వస్తున్నది. తైహి దత్తాన్ అప్రదాయ ఏభ్య యో భుంక్తే. యో అంటే యహ, ఎవడైతే తైహి దత్తాన్ వారి చేత ఇవ్వబడినటువంటి వాటిని, తైహి దత్తాన్ వారి చే ఇవ్వబడినటువంటి వారికి,
అప్రదాయ వాళ్ళకు అంతో వాళ్ళు వాటికి తిరిగి ఇవ్వకుండా యో భుంక్తే తాను మాత్రమే తింటుంటాడో స్థేన ఏవ సహ స్థేన అంటే దొంగ స్థేన ఏవ సహ ఎవడైతే సమష్టి నుంచి తీసుకొని సమష్టికి వాపస్ ఇవ్వకుండా ఉంటాడో అంటే తన తన డ్యూటీ ద్వారా ఏ విధంగా తన డ్యూటీ ద్వారా అంటే ఇంకేం లేదు 18వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు అదేమిటి స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని చెప్పని స్వకర్మణ తమభ్యర్చ్య యతః ప్రవృత్తిర్భూతానాం చాలా గొప్ప శ్లోకం అది కూడా ఏన సర్వమిదం తతం యతః ప్రవృత్తిర్భూతానాం దేని నుండి ఈ భూతములు ఈ అన్ని భూతములు అంటే ప్రాణుల యొక్క ఉత్పత్తి జరిగిందో ఏన సర్వమిదం తతం ఎవరి దేని చేతనైతే ఇదంతా మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందినదో స్వకర్మణ తమ్ అభ్యర్చ ఆ శక్తిని దాన్ని నువ్వు స్వకర్మణ నీ యొక్క నీ కర్మ చేత అభ్యర్చ సరిగా పూజించి స్వకర్మణ తమ అభ్యర్చ సిద్ధిం విందతి మానవ మనిషి సిద్ధిని పొందుతాడు అని చాలా గొప్ప శ్లోకం ఉంది 18వ అధ్యాయంలో. సో ఆ విధంగా అదే సేమ్ థింగ్ ఆ ఫిలాసఫీని మనం చూస్తుండాలన్నమాట. ఆ ఫిలాసఫీనే మనం ఎక్కడ ఒక పదానికి మనకు అర్థం కావాలంటే ఓవరాల్ పుస్తకం చదివితే మనకు దాని అర్థం తెలుస్తుంది. సో ఇక్కడ కూడా చూద్దాం ఇష్టాన్ భోగాన్ హి అన్వయం చూస్తే వహ తే దేవాహ తే అనేది మనం ఇక్కడ అధ్యాహారం చేసుకోవాలి తే అనే పదం లేదు కాబట్టి దేవాహ ఇష్టాన్ భోగాన్ దాస్యంతే ఎందుకని ఇస్తారు యజ్ఞ భావిత నీవు చేసినటువంటి సత్కర్మ చేత సంతృష్టి చెందినటువంటి వారే నీకు ఇష్టమైనటువంటి భోగములను ఇస్తారు. తైహి దత్తాం వారి చేత ఇవ్వబడినటువంటి వాటిని ఏభ్య అప్రదాయ వారికి ఇవ్వకుండా యహ భుంక్తే ఎవడైతే తాను మాత్రమే తింటున్నాడో సహస్తేన ఏవ అంటే వాడు సమష్టి నుంచి తీసుకుంటున్నాడు దొంగ వాడు ఇవ్వడం లేదు అని చాలా గొప్ప మాట చెప్పాడు. భాష్యం చూద్దాం. ఇష్టాన్ అభిప్రేతాన్ భోగాన్ హి ఇష్టాన్ అభిప్రేతాన్ భోగాన్ హి ఓ యుష్మాకం ఓ యుష్మభ్యం అని ఉంది సరిగ్గా. సారీ యుష్మాకం కాదు యుష్మభ్యం దేవాహ దాస్యంతే వితరిష్యంతి స్త్రీ పశుపుత్రాదీన్ దేవాः దాస్యంతే వితరిష్యంతి స్త్రీ పశు పుత్రాదీన్ యజ్ఞభావితాః యజ్ఞైః వర్ధితాః తోషితాః ఇత్యర్థః. యజ్ఞభావితాः యజ్ఞైః వర్ధితాः తోషితాः ఇత్యర్థः. ఓకే. ఇష్టాన్ అభిప్రేతాన్ భోగాన్ అంటే ఈయన ఒకవైపు ఏమో నిష్కామ కర్మ అంటున్నాము మళ్ళీ వైపు ఇంకోవైపు భోగములు అంటున్నాము ఏమిటి అంటే అంటే ఇప్పుడు వీడు భోగములు అంటే వీడు ఏదో ఉన్నదాన్ని తనకు కావలసిన దానికంటే ఎక్కువ అడగడం లేదు కావలసిందే తీసుకుంటున్నాడు అంతే ఎంతవరకు అవసరమో అంతవరకునే తీసుకుంటున్నాడు. సో అది అన్నమాట అంటే అంతేకాకుండా వీడికి ఇంకోటికి ఏంటి కావాలి మనకి చిత్తశుద్ధి కావాలి సాధకుడైనటువంటి వాడు సాధకుడైనా కాకపోయినా కూడా నిష్కామ కర్మ చేసేటువంటి వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. మన వాడు సాధకుడు కావచ్చు స్పిరిచువల్ సీకర్ కాకపోవచ్చు మనం సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. అప్పుడప్పుడు కొంతమంది నాస్తికులు కూడా ఉండొచ్చు నాస్తికులు కూడా వాళ్ళు కొంతమంది చాలా మంచి పనులు చేస్తుంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళు ఏంటి చాలా సమాజం కోసం ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చాలా బాగా చేస్తుంటారు వాళ్ళు కూడా వాళ్ళు దేవుడు అంటే ఇది లేకపోవచ్చు కానీ మంచి పనులే చేస్తుంటారు వాళ్ళు కూడా. సో వాడు ఎంతవరకు వాడు ఈ ప్రకృతికి అనుకూలం ప్రకృతి కాదు సృష్టి నియమానికి అనుకూలంగా వాడు పనిచేస్తున్నాడు హీఈస్ డూయింగ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ వెదర్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ ఆర్ నాట్. సో ఇష్టాన్ అభిప్రేతాన్ భోగ అంటే ఏమిటి వీడికి ఏవైతే వీడికి మంచి జరుగుతాయో అలాంటి భోగములను కూడా ఏదైతే శ్రేయస్కరములవుతాయో అలాంటి వాటిని ఆ దేవతలు కూడా ఇస్తారు. హీ అంటే యస్మాత్ అని ఏ విధంగా హీ అంటే ఇది పాత పాత శ్లోకానికి ముందు శ్లోకానికి అన్వయించాలి. పరస్పరం అవాప్స్యత అని అన్నాడు కదా పరస్పరం మీరు శ్రేయ అవాప్స్యత పరస్పరం శ్రేయస్సును పొందండి ఎందుకంటే అని హీ అంటే ఎందుకంటే అని అక్కడ ఇష్టాన్ భోగాన్ తే దేవాహ దాస్యంతే దేవాహ ఏమిటి దాస్యంతే వితరిష్యంతి వితరిష్యంతి అంటే ఇస్తారు వితరణం చేస్తారు వితరణం అంటుంటాం కదా వితరణం అంటే ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం. ఏమిటి ఆ భోగములు స్త్రీ పశు పుత్రాదీన్ ఆ భోగములు ఏంటి అంటే స్త్రీ పశు పుత్రాదీన్ ఇవన్నీ కూడా ముఖ్యమైనట. దేనికి ముఖ్యము మనం మామూలుగా స్త్రీ పశు పుత్రాదీన్ అంటే ఓహో యజ్ఞం చేస్తే నాకు భార్య దొరుకుతుంది ఏదో పశువులు వస్తాయి పుత్రులు వస్తారు అనేది మామూలు స్థూలమైనటువంటి ఆ, అర్థంలో చెప్పుకోవచ్చు. కానీ దీనికి అదే వెల్లంకొండ రామరాయ కవి వ్యాఖ్యలో ఆయన దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏం రాశాడంటే స్త్రీ ఎందుకు అవసరం అంటే ప్రతి వ్యక్తి కూడా యజ్ఞం చేయాలంటే భార్య సహితుడే యజ్ఞం చేయాలండి. యజ్ఞం చేయాలంటే భార్యను కూడా కూర్చోబెట్టుకునే మనకు అందరికీ తెలుసు రాముడు యజ్ఞం చేశాడని
ఉత్తర రామాయణం వాల్మీకి రాసిందా కాదా మనకు తెలియదు కానీ బట్ రాముడు యజ్ఞం చేయి, రాముడే కాదు ఎనిబడి, ఎనిబడి యజ్ఞం చేసేటువంటి వాళ్ళు తన పక్కన ఒక భార్య ఉండాలి. ఆ భార్యనే తర్వాత ఉమ్, ఇది పోయాలి ఏమిటి, మన ఆ చేతిలోకి తీర్థం పోయాలి. ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఇంటికి అతిథి వచ్చాడు అనుకోండి, అతిథి యజ్ఞం కొంతమంది ఇళ్లలో నేను చూశాను. వాళ్ళని చూసిన తర్వాత నాకు తెలిసింది, అంతవరకు నాకు తెలియదు. ఆ గృహ యజమానురాలు ఉంటుంది కదా, 10 మంది కొందరికి భోజనాలు పెడుతుంటారు. భోజనాలు పెడుతున్నప్పుడు విశిష్ట వ్యక్తులను పిలిచి ఏదో భోజనం పెడుతుంటాం అనుకోండి. ఆ ఇంటి గృహిణి వచ్చి ఆమె చేతిలో భోజనానికి ముందు కొంచెం ఆపోషణం అంటారు. ఆపోషణం అని మామూలుగా చేతిలో కొన్ని నీళ్ళు వేసుకొని మంత్రం చెప్పుకుంటూ తాగాలన్నమాట. ఆ ఆపోషణం వేసేది ఎవరు? ఆ గృహిణి వచ్చేయాలి. అంటే గృహిణి సహధర్మచారిణి అన్నారు. అందుకని సహధర్మచారిణి కనుక అన్ని ధర్మ కార్యాల్లో కూడా ఆమె భాగస్థురాలు. సో ఇది మన వాళ్ళ సిస్టం. అలాగే పశువు అంటే ఇక్కడ గోవులను తీసుకోవాలి అని ఆయన ఏంటంటే, పశువులు ఉంటే ఏదో గొర్రెలు మేకలు అని కాకుండా పశువు అంటే ఆవులు అని. ఎందుకంటే ఆవు నుంచి వచ్చేటువంటివన్నీ కూడా యజ్ఞానికి అవసరమైనటువంటి వస్తువులు. పుత్రాదీన్, పుత్రులు మొదలైనటువంటివి అని. పుత్రులు అంటే ఏమిటి? ధర్మాన్ని మళ్ళీ ఆ ధర్మ సంతాన వృద్ధ్యర్థం అని చెప్పని అన్నారు కదా, ధర్మము అనేటువంటి దాన్ని కొనసాగించడం కొరకు వీళ్ళు పుత్రులు ఇవన్నీ కూడా కావాలి అని. వీడి భార్య మాత్రమే ఉంటే మన ధర్మ సంతానం ఎలా జరుగుతుంది సమాజంలో? కాబట్టి ధర్మ సంతానం అంటే ధర్మాన్ని సాగించడం, కొనసాగించడం. సంతానం అంటే దాన్ని కొనసాగించడం. సో అది ఎలా సాగుతుంది అంటే వీటన్నిటి వల్లనే. సో కాబట్టి వాటన్నిటిని కూడా ఈ దేవాహ యజ్ఞ భావితాహ యజ్ఞై వర్ధితాహ, యజ్ఞముల చేత వర్ధిల్లబడినటువంటి వారై, తోషితాహ అంటే సంతోషింపబడినటువంటి వారై. తోషిత, తోషం అంటాం కదా, సంతోషం, సమ్ అనేటువంటిది ఒక ఉపసర్గ అంతే. సంతోషించబడినట్టు, సంతోషిత, సంతోషింపబడినటువంటి వారై అని అర్థం. నెక్స్ట్ లైన్, తైహి దేవైహి దత్తాన్ భోగాన్ तैः देवैः दत्तान् भोगान् అప్రదాయ అదత్వా ఆన్రుణ్యం అకృత్వా ఇత్యర్థః. अप्रदाय अदत्वा आनृण्यम् अकृत्वा इत्यर्थः। ఏభ్యో దేవేభ్యః येभ्यो देवेभ्यः యో భుంక్తే స్వదేహేంద్రియాణి ఏవ తర్పయతి यो भुङ्क्ते देहेन्द्रियाणि एव तर्पयति స్థేన ఏవ తస్కర ఏవ సహ దేవాది స్వాపహారి. तेन एव तस्कर एव सः देवादि स्वापहारी। ఓకే. తైహి దత్తాన్, తైహి అంటే ఏమిటి? తైహి దేవై, ఆ దేవతల చేత ఇవ్వబడినటువంటి భోగములను అప్రదాయ అదత్వ అంటే ఏమిటి? వాళ్ళకి మళ్ళీ ఇవ్వకుండా. ఏ విధంగా? స్వధర్మాచరణం చేయకుండా అంతే, ఇంకేం లే, అది అకృత్వ. ఏమిటి? ఇప్పుడు యజ్ఞాలు మనకు సహయజ్ఞ, మనం అందరం కూడా మన డిఎన్ఏలో ఉంది. మనం ఈ యజ్ఞాలు చేయాలి అని చెప్పని మనకు డిఎన్ఏలో ఉన్నది. సహయజ్ఞ, ఈ కర్మలు యు ఆర్ క్రియేటెడ్ అలాంగ్ విత్ యజ్ఞాస్, ఈ డ్యూటీలతో పాటు పుట్టించారని చెప్పాను కదా. అదత్వ అంటే ఏమిటి? దేవతల యొక్క రుణాన్ని చెల్లించకుండా. దేవతలు రుణము అంటే దేవతలు ఒరే కాదు, దేవతలు, దేవ రుణము, పితృ రుణము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. 5 యజ్ఞాలు ఉన్నాయి. ఆ మూడు రుణాలు మూడేలాంటి: దేవ రుణం, పితృ రుణము, ఆ, ఋషి రుణం అని. ఆ, ఏంటి? బ్రహ్మచర్యేణ ఋషిభ్య, యజ్ఞేన దేవేభ్య, ప్రజయా పితృభ్య అని ఒక వాక్యం ఉంది. బ్రహ్మచర్యేణ ఋషిభ్య. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే ఇవి వస్తుంది ఏమిటి? వేదాభ్యాసము. తర్వాత మనం బ్రహ్మయజ్ఞము లేక స్వాధ్యాయ యజ్ఞం అంటున్నాం కదా. స్వాధ్యాయ యజ్ఞం అనేటువంటిది దేవరుణం కిందికి వస్తుంది. స్వాధ్యాయం అంటే ఏమిటి? చదువుకోవడము, ప్రవచనం చేయడం. మనం కూడా ఏదో భగవద్గీత వింటున్నాము, వినడం కూడా స్వాధ్యాయము. అధ్యయనము, అధ్యాపనము అనేటువంటిది కూడా బ్రహ్మయజ్ఞమేనండి. అధ్యయనము, అధ్యాపనం అనేటువంటిది మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పని. ఎందుకంటే ఇది ఉపనిషత్తుల సారం కాబట్టి ఉపనిషత్తులు కూడా మనం తెలుసుకున్నట్టే. కాబట్టి మనం చేస్తున్నటువంటిది కూడా కొంచెం అంతో ఎంతో పెద్ద బ్రహ్మయజ్ఞమే అని మనం భుజం తట్టుకోవచ్చు అనమాట. సో ఎనీవే, ఆ దేవయజ్ఞం ఇక్కడ. తర్వాత అదత్వ ఆన్రుణ్యం అకృత్వ. ఆన్రుణ్యం అంటే ఏంటి? రుణం అంటే లోన్. ఆన్రుణ అంటే రుణము లేనటువంటి వాడు. ఆన్రుణ్యం అంటే రుణము లేనటువంటి స్థితి. రుణము లేనటువంటి స్థితిని పొందడం ఆన్రుణ్యం అకృత్వ. సో అంటే ఏమిటి? ఈ పంచమహాయజ్ఞాలు అన్ని చేయాలి. దేవరుణము, పితృరుణము, ఆ, రుణం అని కాదు, దేవయజ్ఞం, పితృయజ్ఞం అంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ఇవన్నీ. తర్వాత దేవరుణం అంటే ఏంటి?
ఒట్టిగా దేవతల ఆహుతులు ఇవ్వడము అనేది మామూలు సెన్స్, చాలా స్థూలమైనటువంటి అర్థం. దేవతలు అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం రక్షిస్తుండాలి. అంటే ఓ చెట్టు ఉన్నదనుకోండి, చెట్టును నరక్కపోవడం పృథివీకి నువ్వు మేలు చేస్తున్నావు. ఎందుకంటే పృథివీ తత్వం ఏంటి? పృథివ్యా ఓషధయ అంటారు కదా. పృథివీ నుంచి మనకు వచ్చినటువంటిది ఏంటి అంటే ఈ చెట్లు చేమలు, మనకు కావాల్సిన ఇవన్నీ కూడా పంటలు అన్ని కూడా. ఈ చెట్లను నరికేసి నువ్వేదో ఏదో చేస్తున్నావు. ఆ, అంటే దాని అర్థం ఏదో ప్లాస్టిక్ లానే వేస్తున్నావు అని అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు పృథివీ. సో అది దేవత. పృథివీ అనేటువంటిది ఒక దేవత, జలము అనేటువంటిది ఒక దేవత, వాయువు అనేటువంటిది ఒక దేవత. ఇవన్నిటిని కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అంటే పూర్వకాలం వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించారో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదో వీఆర్ నాట్ రీడింగ్ మీనింగ్స్ ఇన్ టు దట్. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఆ మధుబ్రాహ్మణం చదివితే, మొత్తం అంతా చదివితే నిజంగా మనకు మైండ్ బాగ్లింగ్ అది, ఆ మధుబ్రాహ్మణం అనేటువంటిది. ఎందుకంటే ప్రకృతి, ద హోల్ సృష్టి అంతా కూడా ఒక ఆర్గానిక్ బీయింగ్, ఒక ఆర్గానిక్ ఎంటిటీ, ఒకదానిపైన ఒకటి ఆధారపడింది. ఒక ఇంటర్ డిపెండెన్స్ అని చెప్పాను కదా, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ అని చెప్పాను. సో మన వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు, బౌద్ధులు కూడా అలాగే ఆలోచించారు. వాళ్ళకు కూడా ప్రతీత్య సముత్పాదవాదం అని ఉంటుందని చెప్పాను. సో వీఆర్ నా వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్, మనం వీఆర్ నాట్ రీడింగ్ మీనింగ్ టు దట్. శంకరాచార్యులు ఏదో చెప్పిన దాని లేక మనం ఏదో మాటన అర్థాలు చెప్పడం లేదు. కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళు భావించారు. అవన్నీ కూడా భావించుకొని ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా, ఇప్పుడు పాశ్చాత్యులు వచ్చి వేదాలను చూసేమన్నారు? వీళ్ళు ప్రిమిటివ్ పీపుల్, వీళ్ళందరూ ప్రకృతిని పూజించారు అని. వీడంతా చూస్తే మన ప్రిమిటివ్ పీపులా? వీడు ప్రకృతి వాడేమిటి? వాడి వాడి దృష్టిలో ప్రకృతి అనేది మనిషి ఎంజాయ్మెంట్ కోసం ఉన్నది. వాళ్ళ మతంలో కూడా బిగినింగ్ లో అదే చెప్తాడు. గాడ్ దేవుని మనిషిని సృష్టించి ఇదిగో నీ కోసం ఇవన్నీ కూడా ఇచ్చాను, నువ్వు ఇష్టం వచ్చినట్టు అనుభవించు ఉంటాడు. సో దేర్ ఇస్ ఏ క్లియర్ ఆర్డర్ ఫ్రమ్ ద గాడ్. ఇవన్నిటిని నువ్వు ఏమైనా చేసుకో. అందుకనే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ నేచర్. ఇదంతా కూడా నా కోసం ఉన్నది. ఈ ప్రాణి అనే దాని చీమలో ఆత్మ ఉన్నది అని మనం అంటాం. వాడికి ఇవన్నీ కూడా నథింగ్ నథింగ్ డూయింగ్. ఇవన్నీ కూడా దీనిలో ఆత్మ లేవు. మనుషుల్లో కూడా ఆత్మ లేవు అని చెప్పని కొంతమంది వాళ్ళు ఆ విధంగా అనుకొని అక్కడ ఉన్నటువంటి కెనడా ఇట్లాంటి ప్లేసుల్లో పోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని చంపేసి, వాళ్ళకి ఆత్మ లేదు. బికాస్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ సెల్ఫిష్నెస్ అనేది లేదు వాళ్ళకి. సెల్ఫిష్నెస్ ఎప్పుడైతే లేదో వాళ్ళలో ఆత్మ లేదు అని, అది సబ్జెక్ట్ ఇప్పుడు వద్దులేండి. సో ఆ విధంగా వాళ్ళు భావించి వాళ్ళనందరినీ చేసేసారనమాట. సో బట్ వేరేస్ మన దగ్గర చెట్టు చేమల్లో ప్రాణం ఉన్నది. చెట్టు చేమలు కూడా అదొక జీవే. చిన్న చీమ నుంచి మొదలుకొని ఇవన్నీ కూడా జీవే. ఆంటలాజికలీ ఆన్ పార్ విత్ ద హ్యూమన్ బీయింగ్. ఆంటాలజీ అంటే జీవ అనే స్టేటస్ తీసుకుంటే, ఆ స్టేటస్ లో చీమ ఈజ్ ఈక్వల్ టు మనిషి, ఈజ్ ఈక్వల్ టు ఏనుగు, ఈజ్ ఈక్వల్ టు కుక్క, ఎవ్రీథింగ్. సో ఆ విధంగా మనం ఇంత గొప్పగా భావించుకున్నారనమాట. సో అది మనం వాళ్ళు తెలుసుకోలేదు. ప్రాబబ్లీ మన వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికైనా చెప్పినా వాళ్ళు విన్నారో లేదో, మొత్తానికి ప్రిమిటివ్ పీపుల్ అంతా కూడా ఏదో అగ్ని గురించి, వాయువు గురించి, ఇవన్నీ కూడా వీళ్ళు ఏదో స్తోత్రాలు రాసుకున్నారు అని చెప్పని వాళ్ళు అంటే మనం కూడా నమ్మేశాం. చాలా మంది నమ్మేశాం. ఎందుకంటే మనకు దానిలో ఏముందో తెలియదు కదా. ఉపనిషత్తులు చదివే వేదాలలో ఈ భావాలన్నీ కూడా ఉన్నాయి. ఒక చిన్న స్థూలంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వాటిని అన్నిటి కూడా వాళ్ళు ఒక విజువలైజ్ చేసుకున్నారు, మెటఫారికల్ గా ఆలోచించి. మన దాన్ని ఉపనిషత్తుల్లో ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఉపనిషత్తుల టైంకి ఇంకొంచెం క్లారిటీతో వీటిని అన్నిటిని ఈ విధంగా పెట్టారు. ఈ మధు బ్రాహ్మణం లాగానో, లేదా ఈశావాస్య ఉపనిషత్తు వాక్యం చెప్పాను కదా, ఆ వాక్యంలో లాగాను ఈశావాస్యమిదగం సర్వం, దీన్ని అంతటిని కూడా ఈశ్వర అనేటువంటి భావనతో నువ్వు కప్పించాలి. ఇంత గొప్ప వాక్యాలు మనకు తెలియదు. మనకు తెలియకపోవడం వల్ల మనం వాడు చెప్పిన మాట విన్నాం. వాళ్ళందరూ కూడా ఏదో ప్రిమిటివ్ ఇవన్నీ రాసుకున్నారు అని చెప్పని. సో ఇది మన కర్మ. సో ఎనివే, ఆనృణ్యమకృత్వ ఏభ్య దేవేభ్య, ఈ దేవతలకు రుణము చెల్లించకుండా, 24 రుణాలు ముఖ్యంగా చెప్పాను కదా. బ్రహ్మచర్యేణ దేవే ఋషిభ్య, యజ్ఞేన దేవేభ్య. యజ్ఞం అంటే మన స్వధర్మాచరణం ద్వారా దేవతలను. తర్వాత ఆ, ప్రజయ పితృభ్య, పిల్లలను సంతానం కలగడం పొందడం వల్ల పితృదేవతలను. మనం వాళ్ళ నుంచి విముక్తులవుతాము అని అక్కడ. తర్వాత యో భుంక్తే స్వదేహేంద్రియాణి ఏవ తర్పయతి, సొంత దేహేంద్రియాలను మాత్రమే తర్పణం చేసుకుంటాడు. తర్పణం అంటే సంతోషింపజే. తృప్తి అనే ధాతువు తెలుసు, తృప్తి అనే పదం తెలుసు కదండి. తర్పణం అంటే తృప్తి పొందించడం, తర్పణం. తర్పణాలు వదులుతున్నాం అంటే ఏంటి? తర్పణం అంటే తృప్తి పొందించడం అనమాట. సో తర్పయతి ఏంటి? దేహాన్ని ఇంద్రియాన్ని మాత్రమే వీడు బాగా తీసుకుంటున్నాడు అనమాట. అంటే ఆ బీ హైవ్ ఏదైతే ఉన్నదో, ఆ బీ హైవ్ నుంచి నువ్వు తీసుకుంటున్నావు కానీ యు ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ అగైన్.
తర్పయతి స్థేన ఏవ తస్కర ఏవ సహ దేవాది స్వాపహారి. దేవతల యొక్క దేవతలు మొదలైన వాటి యొక్క స్వ అపహారి. స్వ అంటే సొమ్ము అంటాం చూడండి మనము సంస్కృతంలో. స్వం అంటే సొమ్ము అని. సంస్కృతంలో ఉన్న స్వం అనే పదము మనకు సొమ్ము అని తెలుగులో వచ్చింది అంతే. దేవాది స్వ అపహారి. స్వం అంటే దానికి సంబంధించినటువంటిది. ఇది నా స్వం అంటే నా స్వం అంటాం కదా, స్వ. అది దేవాది స్వాపహారి అంటే ఈశ్వర నియమాల్ని ఉల్లంఘించి వీడు తీసుకుంటున్నాడు. భాగవతంలో కూడా ఇట్లాంటి సందర్భంలో ఒకటి ఉన్నదండి. ఇలాంటి మాటలే భాగవతంలో చాలా చోట్ల వస్తాయి. భాగవతము మనం నిజంగా చూస్తే ఇట్ లుక్స్ లైక్ అన్ ఎలాబొరేషన్ ఆఫ్ భగవద్గీత. ఇల్లస్ట్రేషన్ లాగా అనిపిస్తుంది. ఏమిటంటే దానిలో ఒక చోట నారదుడు యుధిష్ఠిరుడు సంవాదం ఒకటి ఉన్నది 7వ స్కంధంలో. అక్కడ ఏమున్నదంటే చాలా గొప్ప శ్లోకం ఒకటి ఉన్నది. యావత్ బ్రియేత జఠరం తావత్ స్వంతం హి దేహినాం అంటాడు. యావత్ బ్రియేత జఠరం. నువ్వు సంపాదించుకొని పెట్టుకుని దాన్ని బ్యాన్ చేయడం లేదు. బట్ యా నీకు స్వంతం అనేటువంటిది ఏమిటి? స్వం ఏమిటి? యావత్ బ్రియేత జఠరం. నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఎంత వరకు ఒక కడుపు నింపడానికో లేదా గుడ్డలు వేసుకోవడానికో ఎంతవరకు అవసరమో దట్ ఈజ్ యువర్స్ అంతే. యావత్ స్వంతం హి దేహినాం. దేహి అంటే దేహి ఎవడైతే ఉన్నాడో వాడికి ప్రాణ పోషణకి, తర్వాత మామూలుగా వస్త్రధారణ, ఇట్లా ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకునే వాడికి సొంతం. అధికం యో అభిమన్యేత. దానికంటే ఎక్కువగా ఇది నాది అని అభిమానం ఉంటే గాని సస్తేన, వాడు దొంగ. ఆ స్థేన అనే పదం ఇదే పదాన్ని అక్కడ భాగవతంలో కూడా చెప్పారు. సస్తేన దండమర్హతి. వాడు దండానికి అర్హుడు. దండం అంటే ఏంటి? పనిష్మెంట్. ఈజ్ పనిషబుల్ అని. సస్తేన దండమర్హతి అని. యావత్ బ్రియేత జఠరం. ఎంతవరకు ఈ జఠరం అంటే పొట్ట. ఈ పొట్ట ఎంతవరకు భరిస్తుందో అంతవరకు నీ సొంతం. అంటే నీకు సొంతానికి ఎంత నీడ్స్ ఉన్నాయో అంతే. జఠరం అంటే వట్టి భోజనం ఒకటే కాదు, నీ బేసిక్ ఎసెన్షియల్ నీడ్స్ అనుకోండి. ఆ ఎసెన్షియల్ నీడ్స్ మళ్ళీ మళ్ళీ ఇంకా పొడిగించుకుంటూ పోకూడదు. అక్కడ విషయం అది. సో స్థేన ఏవ సహ దేవాది స్వాపహారి. ఇక్కడ ఇంకా ఉదాహరణకి ఇంకా కొన్ని దక్షాయజ్ఞము కథలు ఇవన్నీ కూడా చెప్తారు. ఆ కథల్లోకి నేను ఇప్పుడు పోను. మామూలుగా ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు దక్షయజ్ఞం కథలు చెప్తారు. దక్షుడు ఏ విధంగా అయితే శివుడికి భాగం ఇవ్వలేదు, దేవతలకు మిగతా వాళ్ళందరికీ ఇచ్చాడు కానీ శివుడికి భాగం ఇవ్వలేదు, అని పిలవలేదు. అందుకని ఆ మా దక్షుడు అంటే ఏమిటి? నేను గొప్పవాడిని అనేటువంటి ఫీలింగ్ అన్నమాట. ఐ ఐ అనేటువంటిది. మే అంటే నేను, నాది అని. సో అందుకని ఆ వీరభద్రుడు వచ్చి ఆయన తల కొట్టేసి మేక తల పెట్టాడంట. సో దట్ ఆయన మే అంటూ అన్నా కూడా అది హ్యూమరస్ గా చెప్తారనుకోండి. సో ఆయన తల తీసి మేక తల పెట్టారు అని చెప్పని ఒక కథ ఉన్నది. దాన్ని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. దర్శయజ్ఞం గురించి ఎక్కడైనా టాక్స్ ఎవరైనా చెప్పింటే మీరు వినొచ్చు. సో దర్శయజ్ఞము ఇట్లాంటి కథలు ఇక్కడ ఉదాహరణ చెప్తుంటారు. తర్వాత నెక్స్ట్ శ్లోక. ఏ పునః. ఏ పునః ఏ పునః అంటే ఎవరైతే అని. ఆన్ ది అదర్ హ్యాండ్ అంటాం చూడండి అట్లా. యజ్ఞశిష్టాశిన సంతో యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. ఏ పచంత్యాత్మకారణాత్. ఓకే. పద విభాగం చూస్తే యజ్ఞశిష్టాశిన అనేది ఒకటే పదమే. యజ్ఞశిష్టమైనటువంటి దాన్ని తినే స్వభావము గలవారు, శీలము గలవారు. యజ్ఞశిష్టం అంటే యజ్ఞము చేయగా మిగిలినటువంటి దాన్ని తినేటువంటి స్వభావము గలవారు అని. అదొకటి యజ్ఞశిష్టాశిన. అశనం అంటే భోజనం వంచడం అశనం. నిరసన వ్రతము అని వింటుంటాం మనం. నిరసన వ్రతం వేరు, నిరసన వ్రతం వేరు. నిరసన అంటే దాన్ని నిరసించడం అంటే రిజెక్ట్ చేయడం. అశనం అంటే భోజనం. నిరసనం అంటే భోజనం చేయకుండా ఉండడం. నిరాహార దీక్ష అంటాం చూడండి, దాన్ని నిరసన దీక్ష అని కూడా అంటారు. అశనం అంటే భోంచేయడం. యజ్ఞశిష్టాన్ని అశనము చేసేటువంటి వాళ్ళు యజ్ఞశిష్ట అశిన. తర్వాత సంతః అట్లాగా ఉంటున్నవారై ముచ్యంతే సర్వకిల్బిషై అనేది ఒకటే పదమే. అన్ని పాపముల నుండి ముచ్యంతే అంటే ఆ, విడి ఆ, మ్, ఏంటి విడిపోవడం అని కాదు. మోక్షము పొందుదురు. ముచ్చు అంటే ధాతువుకి, మోక్షం అంటే వదిలించుకుంటారు. అన్ని పాపముల నుండి వదిలింపబడతారు. ముచ్యంతే అంటే వదిలింపబడతారు. ముచ్యతే కాదు, ముచ్యంతే ఉంది కదా, అది కర్మణి ప్రయోగం. అన్ని పాపముల నుండి వదిలింపబడతారు అని. తర్వాత భుంజతే
తే తు తే తు ప్లస్ అఘం తే త్వఘం తే తు అఘం తే తు అంటే ఏంటి ఆన్ ది అదర్ హ్యాండ్ అని పైన చెప్పిన శ్లోకానికంటే భిన్నంగా ఇది. పైన ఇచ్చినటువంటి వాడు దొంగ, వాడు తీసుకున్నాడు కానీ ఇవ్వలేడు. వీడేంటి, అందరికి ఇచ్చిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని తినేటువంటి వాడు. వీడేంటి తే తు తు వీరైతే ఎవరైతే భుంజైతే అఘం పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్ ఏ జనా ఎవరైతే ఆత్మకారణాత్ పచంతి ఆత్మకారణాత్ అంటే తన కోసమే వండుకుంటారు వాళ్ళు తే భుంజతే వాళ్ళు ఏం తింటున్నారు అఘం భుంజతే భుంజతే అనేది బహువచనం అండి భుంక్తే అనేది ఏకవచనం భుంజతే అనేది బహువచనం తే పాపాహ పాపాహ అంటే పాపకర్ములు పాప అనే ఇక్కడ విసర్గ ఉంది తే అఘం పాపాహ పాపాహ పాపకర్ములు అనేటువంటి వాళ్ళు అఘం భుంజతే అఘం అంటే పాపాన్ని తింటున్నారు ఆ పాపపు కూడు నెత్తుటి కూడు తింటున్నారు అని అఘం భుంజతే అఘాన్ని పాపాన్ని తింటున్నారు వీళ్ళు అని తేతు ఇక్కడ మొట్టమొదటి లైన్ లో యజ్ఞశిష్టాసిన యజ్ఞశిష్టాసనులైనటువంటి వాళ్ళు అన్ని పాపాల నుండి విముక్తి పొందింపబడుతున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ తేతు ఏ పచంతి ఆత్మకారణాత్ ఏ జనా ఆత్మకారణాత్ పచంతి ఎవరైతే తమ కోసమే అన్ని అనుభవిస్తారో పచంతి అంటే ఒకటి వండుకుంటారనే కాదు ఇక్కడ స్థూలమైనటువంటి అర్థం ఏదో పచంతి అంటే వంట చేసుకోవడం అనే అర్థం వస్తుంది అది కాదు. వంట చేసుకోవడం అంటే ఏ పచంతి అంటే అన్ని చేసుకోవడం అన్ని అన్ని విషయాలు సమకూర్చుకోవడం అన్ని వస్తువుల్ని సమకూర్చుకోవడం అనమాట. ఆత్మకారణ తమ కోసమే వస్తువుల్ని పోగు చేసుకోవడం అది అది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు అఘం భుంజతే పాపాన్ని తింటున్నారు అని అఘం అఘం భుంజతే. చూద్దాం ఇక్కడ అంటే మనం ఈశ్వరుని యొక్క నియమాలను పాటిస్తూ ఉండడం అనేటువంటిది యజ్ఞం. ఆ యజ్ఞాల్ని ఆచరిస్తూ ఆచరించగా మిగిలినటువంటి దాన్ని యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉండగా ఆ, మ్, ఏదైతే మన ప్రాపర్టీ కావచ్చు ఒకరు నిజమైన ఫిజికల్ యజ్ఞం కూడా కావచ్చు ఫిజికల్ యజ్ఞంలో కూడా లేక భోజనం కావచ్చు ఆ సమయంలో అతిథి యజ్ఞము భూత యజ్ఞము ఇవన్నీ చేసిన తర్వాత చాలా మంది ఇప్పుడు కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. చాలా మంది కాకపోయినా కొంతమంది ఉన్నారు. భూత యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. భూత బలి ఇచ్చిన తర్వాతనే తింటారు. తర్వాత అతిథి ఎవడన్నా ఉంటే వాడికి భోజనం పెట్టిన తర్వాతనే తింటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, రేర్. సో ఇక్కడ చూడండి చూద్దాం. ఆ, భాష్యం చూద్దాం. దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య తత్ శిష్టం అశనం అమృతాఖ్యం అశితుం శీలం యేషాం తే యజ్ఞశిష్టాశినః. తత్ శిష్టం అశనం అమృతాఖ్యం అశితుం శీలం యేషాం తే యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః సర్వపాపైః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః సర్వపాపైః శుల్యాది పంచశూనాకృతైః తుల్యాది పంచసూనాకృతైః ప్రమాదకృత హింసాది జనితైశ్చ అన్యైః. ప్రమాదకృత హింసాజనితైశ్చ అన్యైః. ఓకే. దేవయజ్ఞాదీన్ ఇక్కడ దేవయజ్ఞము మొదలైనటువంటి వాటిని ఏంటి మొదలైనటువంటి ఏంటి దేవయజ్ఞము పితృయజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము అతిథి యజ్ఞము భూత యజ్ఞము అది పంచ మహాయజ్ఞాలు చెప్పారు కదండి. ఈ పంచమహాయజ్ఞాల్లోనే మనం మొత్తం మన సృష్టి పట్ల మన సొసైటీ పట్ల సృష్టి సొసైటీ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదండి. సృష్టి అంటే మనం ఏవైతే మన సమాజము కాకుండా మిగతావన్నీ కూడా ఆ, భూతములు అంటే ఏంటి జంతువులు, మన సమాజం ఉంటే మనుషులు జంతువులు ప్రాణులు సకలమైనటువంటి ప్రాణులు. ఈ ప్రాణులు అంతేకాకుండా ప్రకృతి శక్తులు ఆ, ఏవైతే ఉన్నాయో వాటిని చెట్లను పెడుతున్నావు అంటే యు ఆర్ ప్రొటెక్టింగ్ నేచర్. ఇంకేదో సంథింగ్ ఎల్స్ వాటర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటే యు ఆర్ నరిషింగ్ నేచర్. ఇవన్నీ కూడా తర్వాత ఈ దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య ఈ దేవయజ్ఞము మొదలైనటువంటి యజ్ఞాలను నిర్వర్త్య అంటే నిర్వహించి తత్ శిష్టం అశనం అమృతాఖ్యం. తత్ శిష్టం అంటే ఏంటి మిగిలినటువంటిది. ఆ విధంగా చేయగా మిగిలినటువంటి తత్ శిష్టం శిష్టం అవశిష్టం అంటాం కదా అవశిష్టం. అశనం అంటే ఏమిటి భోజనం. తత్ శిష్టం అశనం అమృతాఖ్యం దాన్ని ఏమంటారంటే అమృతం అంటారు. యజ్ఞశిష్టాశిన సంత అన్ని పాపములు పోవడానికి ఏమిటి మందు అంటే అమృతం మందు అని వింటుంటాం కదా. అమృతం అమృతం తాగితే పాపాలు పోతాయి అంటుంటాం కదా. సో అదన్నమాట. అందుకని ఇక్కడ అమృతం దాని పేరు అమృతం అని అన్నారు. తన తన స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏమిటి స్వాధ్యాయ యజ్ఞం కాదు తన స్వధర్మాచరణం అనేటువంటిదే ఒక యజ్ఞం.
స్వధర్మాచరణం చేస్తూ నువ్వు భోంచేస్తున్నావు అంటే నువ్వు అమృతాన్ని తింటున్నావు అని. అమృతాన్ని తింటుంటే మనకు లాభం ఏమిట్రా అంటే మనకు ఉన్నటువంటి పాపం నశిస్తుంటాయి. సో స్వధర్మాఖ్యమైనటువంటి కర్మ మనం చేస్తుంటే నీకు నష్టం, నీకేదో ఉమ్, ఇదేంటి నిష్కామ కర్మ చేస్తుంటే ఏం ఫలితం లేదు అని కాదు, నీకున్న మనకు ఉన్నటువంటి పాపాలన్నీ నశిస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ విషయం. తచ్చిష్టం వచనం అమృతాఖ్యం అసితుం శీలం ఏషాం తే యజ్ఞశిష్టాసిన. అసితుం శీలం, అట్లా తినటమే వాళ్ళ యొక్క స్వభావం. శీలం అంటే స్వభావం. ఏషాం, ఎవరికైతే అన్నాన్ని తినడం అనేటువంటిదే స్వభావమో వాళ్ళు యజ్ఞశిష్టాశినులు. యజ్ఞశిష్టం అసితుం శీలం. శీలం అంటే ఆ స్వభావం. ఏషాం, ఎవరికైతే ఉన్నదో, ఎవరికైతే యజ్ఞశిష్టమైనటువంటి అన్నాన్ని తినే స్వభావం ఉన్నదో వాళ్ళు యజ్ఞశిష్టాశిన. ఏకవచనం ఏంటంటే యజ్ఞశిష్టాశి అని. ఏకయజ్ఞ యజ్ఞశిష్టాశి అంటే దానికి నిని ప్రత్యయం అనేది ఒకటి వస్తుంది. ఏదో ఒక సూత్రం, ఏదో తాట్శీల్య నిని అన్నట్టుంటారు గ్రామేరియన్స్. అంటే ఆ శీలం ఉన్నటువంటి వారిని నిని ఉన్నది అనే చెప్పే చోట, ఆ శీలము ఆ స్వభావం అన్నది అని చెప్పే చోట నిని అనే ప్రత్యయం వస్తుంది అని. తాట్శీల్య నిని అని. అంటే యజ్ఞశిష్టాశి, యజ్ఞశిష్టాశి అనేది అంటే యజ్ఞశిష్టాశిన్ అని అక్కడ నిని వచ్చింది అనమాట. ప్లూరల్ వచ్చి యజ్ఞశిష్టాశిన. గుణినో గుణిన బేసికలీ. తర్వాత యజ్ఞశిష్టాశిన సంతః, అలా ఉన్నటువంటి వారై. సంతః అంటే ఇక్కడ మహాత్ములు అని కాదు. యజ్ఞశిష్టాశిన సంతః అంటే యజ్ఞశిష్టాశనులుగా ఉన్నటువంటి వారై ముచ్యంతే, అన్ని పాపముల నుండి ముక్తిని పొందింపబడతారు. ముక్తిని పొందింపబడతారు. సర్వ కిల్బిషై సర్వ పాపై. ఏమిట్రా ఏం పాపాలు చేస్తున్నాడు వీడు అంటే మనకు తెలియకుండానే మనం చాలా పాపాలు చేస్తున్నామని ఇక్కడ ఒక విషయం. ఇక్కడ కామెంటేటర్స్ ఒక చిన్న శ్లోకం కూడా రాశారు. ఆ శ్లోకం కూడా చదువుతా. చుల్యాది పంచసూనా కృతై. చుల్లి అంటే ఏంటంటే పొయ్యి. పూర్వకాలంలో మట్టి పొయ్యిలు కూడా ఉండేవండి. నేను మా ఊళ్ళో మట్టి పొయ్యిలు కూడా నేను చూసాను. మీరు చాలా మంది చూసి ఉండకపోవచ్చు. మట్టితో ఎవ్రీ 6 months ఆర్ సంథింగ్ లైక్ దట్ మట్టితో ఒక పొయ్యి చేసుకుని, బంకమట్టి తెచ్చి చెరువు నుంచి మంచి బంకమట్టి తీసుకొని వచ్చి పొయ్యి చేసుకునేవాళ్ళు. ఎవ్రీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్, ఎవ్రీ పొయ్యి చేసుకొని ఆ పొయ్యిని ఒక పర్టికులర్ షేప్ లో చేసుకొని దానిపైన ఒక పాత్ర పెట్టడానికి, ఆ మధ్యలో కర్రలు పెట్టడానికి అంతా కూడా ఒక ఏర్పాటు ఉండేది అనమాట. కొంచెం సరిగా స్పేస్ చేసుకొని ఆ విధంగా చేసుకునేవాళ్ళు. అది కూడా ఒక చిన్న ఆర్ట్. ఆ పొయ్యి తయారు చేయడం కూడా ఒక చిన్న ఆర్ట్. ఒక చోటు నుంచి ఇంకో చోటికి మంట పోయేట్టుగా ఒక చిన్న ఇది కూడా పెట్టుకొని, సో ఆ విధంగా అది ఒక చిన్న ఆర్ట్. సో ఆ మరి దాన్ని చుల్లి అనేటువంటి వాళ్ళు ఆ రోజు పొయ్యి మంటలు పెట్టి దానిలో వంట చేసేవాళ్ళు. సో దానిలో ఏమిటి, దాని వల్ల అనేక ప్రాణులు నశిస్తుంటాయి. ఎందుకంటే మనం పెట్టిన కర్రల్లో, మనం అప్పుడప్పుడు కర్రలు తీసుకుంటే కర్రల్లో పురుగులు ఉంటాయి. ఆ కర్ర పెట్టి మనం దానిలో యజ్ఞంలో కర్ర పెడుతున్నాము. మనం మామూలుగా కూడా ఈ తిథులు ఇలాంటప్పుడు కూడా చూస్తుంటాం. ఏదో కట్టె పుల్లలు తెస్తారు వాళ్ళు. ఆ పుల్లల నిండా ఏదో పురుగులు ఉంటాయి. దాన్ని మనం పెడుతున్నప్పుడు సడన్ గా టప 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 అని చచ్చిపోతుంటాయి. సో అలాంటి అది అది కూడా ఒక చుల్యాది అంటే చుల్లి అనేటువంటిది ఒక పాప స్థానం, పాపం పొందేటువంటి స్థానం. చుల్యాది పంచసూనాకృతై. సూన అంటే సెన్. సూన అంటే సెన్. సూనాకృతై అన్ని పంచసూనాకృతై అంటే విధములైనటువంటి ఆ, పాపములు. ఏమంటే దానికి శ్లోకం ఏదో చెప్పారండి. ఏంటంటే ఖండని పేషణి చుల్లి ఉదకుంభస్య మార్జని అని 5 చెప్పారు. పంచసూనా గృహస్థస్య. పంచసూన అంటే 5 సూనా స్థానములు ఉన్నాయంట. ప్లేసెస్ ఆఫ్ సిన్. సూనా స్థానములు అంటే ప్లేసెస్ ఆఫ్ సిన్ అని. ఇప్పుడు మన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదో సిన్ ట్యాక్స్ అని చెప్పని ఏదో అంటున్నారు చూడండి. సిన్ గూడ్స్ అని. సిన్ గూడ్స్ అంటే ఇదేంటి, మనం బీరు విస్కీ ఇట్లా వాటి సిగరెట్లు వీటన్నిటి కూడా సిన్ గూడ్స్ అని చెప్పని వాటిపైన ట్యాక్స్లు ఎక్కువ వేశారు కదా. సో ఇది సూనా స్థానములు ఇవే. ఈ శూన్యస్థానములు ఏంటి అంటే కత్తి ఒకటి, ఖండని అంటే కట్ చేసేటువంటిది, కత్తిపీట పూర్వకాలంలో ఉండేది. పేషణి అంటే దంచేటువంటి రోల్ అన్నమాట. దాంట్లోకి ఏదో వేసేస్తుంటా, రోల్ వేసేస్తుంటే అక్కడ ఏదో చిన్న చిన్న ఏదైనా ఉంటే ఉండదు, చెప్పలేము. తర్వాత చుల్లి అంటే పొయ్యిలో డెఫినెట్ గా చాలా ప్రాణులు పోతాయి. నేను చూశాను. ఎందుకంటే కర్రలు పెడుతుంటారు కదా, ఎండు కర్రలు పెడుతున్నప్పుడు వాటిలో నుంచి అప్పుడప్పుడు పురుగులు పరిగెత్తి వస్తుంటాయి అవి. తర్వాత ఉదకుంభం అంటే నీటి పాత్ర. నీటి పెద్ద పెద్ద బిందెలు తీసుకొని పోయి నీళ్ళలో అట్లా పడామని పడేసేవాళ్ళు అనమాట. ఇది చేద బావిలో నుంచి నీళ్లు వదిలినప్పుడు వేసేసినప్పుడు ఏమైనా ఏదో జంతువులు అంటే చిన్న చిన్న ప్రాణులు నశిస్తుంటాయి. అలాగే మార్జని అంటే చీపురుతో ఊడ్చేటప్పుడు కూడా చాలా చిన్న చిన్న జంతువులు చనిపోతుంటాయి. వీటన్నిటి కూడా లెక్కేసుకున్నారు పాపం మన వాళ్ళు. లెక్కేసుకొని పంచసూనా స్థానములు అన్నారు. ఈ 5 స్థానములు కూడా
సిన్ ప్లేసెస్ అని అన్నారు, ప్లేసెస్ ఆఫ్ సిన్. అంటే మనం ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మనం ఏదో ఇది చేస్తుంటాం, ఏంటి పెస్ట్ కంట్రోల్ ఇవి చేస్తుంటాం, దాంతో కూడా మనకి దీని ప్రకారం పాపమే వస్తుంది. సో ఆ, ఇక్కడ ఇవన్నీ కూడా పంచసూన గృహస్థస్య, ఇవన్నీ కూడా ఎలా పోతాయంటే ఈ పంచయజ్ఞాలు ఇవన్నీ చేయడం వల్ల ఈ పాపములు తెలిసో తెలియక ఇంకా ఏవేవో చిన్న చిన్న పాపాలు చేసి ఉంటాం, ఆ పాపాలన్నీ కూడా నశిస్తాయి అని. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, పంచసూనాకృతై, అంతేకాకుండా ప్రమాదకృత హింసాది జనితై, పొరపాటున చేసినటువంటి హింసలు ఏవైనా, పొరపాటున ఏదో కొట్టుకుపోతూ ఏదో ప్రాణిని చంపేస్తాం, ప్రమాదకృత హింసాది జనితై, హింస ప్రమాదంతో పొరపాటున చేసినటువంటి హింస మొదలైనటువంటి వాటి వల్ల వచ్చినటువంటి పాపై, అన్యై అంటే ఇతరములైన అని, ఇతరములైనట్టి పాపముల చేత అని అన్వయం ఇక్కడ. అన్యము సర్వకిల్బిషై అన్నాడు కదా, అన్యై సర్వకిల్బిషై. తర్వాత నెక్స్ట్ లైన్, ఏతు ఆత్మంభరయ, ये तु आत्मम्भरयः ఈ బుక్ లో ఆత్మంభరయ అనుందా ఆత్మంభరాహ అనుందా? भरयः आत्मम्भरयः నేను ఇంకొక పుస్తకంలో చూస్తే ఆత్మంభరాహ అని ఉంది, అది ఆత్మంభరాహ అనేది కరెక్ట్ ఏమో అనిపించింది. ఆత్మంభరయ అనే పదానికి ఆ, హరి హరి హరయ లాగా మనకి ఎట్లా ప్లూరల్ ఎలా వచ్చిందో చూడాలి ఒకసారి. నా పుస్తకంలో కూడా, ఇక్కడ ఈ పుస్తకంలో గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకంలో ఆత్మంభరయ అనే ఉంది. భుంజతే తేతు అఘం పాపం भुञ्जते ते तु अघं पापं స్వయమపి పాపాః ఏ పచంతి, स्वयम् अपि స్వయం पापा పాపాః అంతవరకు, పాపాః వరకు ఆపండి, స్వయమపి పాపాః स्वयम् अपि पापाः ఏ పచంతి పాకం నిర్వర్తయంతి ये पचन्ति पाकं निर्वर्तयन्ति ఆత్మకారణాత్ ఆత్మహేతోః. आत्मकारणात् आत्महेतोः ఓకే, పైన ఏం చెప్పాడు, యజ్ఞశిష్టమైనటువంటి అన్నాన్ని, యజ్ఞశిష్టమైనటువంటి అమృతము అనేటువంటి పేరు గల అన్నాన్ని తిన్నటువంటి వాళ్ళు అన్ని పాపముల నుండి విముక్తి పొందింపబడతారు. ఏ తు ఆన్ ది అదర్ హ్యాండ్, ఏ తు ఆన్ ది అదర్ హ్యాండ్, ఏ జన ఆత్మంభరయ, తన్ను తాను నింపుకునేటువంటి వాళ్ళు, ఆత్మ అంటే తాను ఇక్కడ, ఆత్మంభరయ అంటే ఆత్మానం, వాడు నింపుతుంటాడు అనమాట. తన కుక్షింభరులు అంటుంటారు, కుక్షింభర అంటుంటారు. కుక్షింభరుడు అంటే పొట్ట నింపుకునేటువంటి వాడు, కేవలం కుక్షింభరుడు వాడు అంటుంటారు, బాగా నింపి పొట్ట పెంచుంటారు చూడండి, అలాంటి వాళ్ళని ఏమనుకో ఉండొచ్చు, మరి అనకూడదు మనం పాపం. ఆత్మం భరయ, ఆత్మను మాత్రమే అంటే ఏంటి, తనకు తను, తన కుటుంబము, తన పిల్లలు, మనవాళ్ళు, వీళ్ళందరి పేరు కూడా ఎన్నెన్నో అకౌంట్లు అవి ఇవి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆత్మం భరయ. భుంజతే తేతు అఘం పాపం, వాళ్ళు అలాంటి వాళ్ళు, భుంజతే తింటున్నారు, ఏమిటి తేతు, అలాంటి వాళ్ళు ఏం తింటున్నారు, అఘం పాపం, వాళ్ళు పాపాన్ని తింటున్నారు. స్వయమపి పాపాహ, వాళ్ళు కూడా పాపాచరణం వల్లనే, పాపాచరణం అంటే ఏమిటి, తనకు రావలసిన సమష్టి నుండి తనకు రావలసిన దానికన్నా ఎక్కువగా వీళ్ళు గ్రహించారన్నమాట. అందువల్ల వీళ్ళు పాపాచరణలు, పాపాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు. పక్కన పచంతి, పచంతి అంటే కేవలం వంట చేస్తారు అనే కాదండి. పచనం అంటే ఏమిటి ఇక్కడ, అన్ని వాటిని సమకూర్చుకోవడం, వస్తువులన్నిటి కూడా సమకూర్చుకోవడం అనమాట. పచంతి పాకం నిర్వర్తయంతి అంటే పాకాన్ని చేసేటువంటి వాళ్ళు, అంటే ఒట్టి వంట ఒకటే కాదు, మిగతా అన్నిటి కూడా సంభారాలు తెచ్చుకోవడము. ఆత్మకారణ ఆత్మకేతు హేతు. ఇక్కడ వ్యాఖ్యలో ఇంకో కొంతమంది ఇంకో ఇది కూడా చెప్పారు. వేదవచనం కూడా, ఋగ్వేదంలో నుంచి కూడా ఒక కొటేషన్ ఇచ్చినారు, ఏంటంటే కేవలాఘో భవతి కేవలాది అని ఒకటి ఉన్నది. కేవల అఘ భవతి, కేవలాది, కేవలాది అంటే తను మాత్రమే తినేటువంటి వాడు, కేవలాఘ, కేవల అఘ, కేవలం పాపాత్ముడే అవుతాడు. కేవలాది అంటే కేవలం తను మాత్రమే తినేటువంటి వాడు, అంటే ఇతరులకు ఇవ్వకుండా తినేటువంటి వాడు. కేవలాఘ భవతి, కేవలాఘ అంటే కేవలం అఘ, పాపాత్ముడే అవుతాడు వాడు అని, కేవలాఘో భవతి కేవలాది అని. అది ఆ ఆ మాటను అక్కడ చాలా మంది కోట్ చేశారు, ఎవరు, శంకరానంద, నీలకంఠ, వీళ్ళందరూ కూడా దానిలో అక్కడ కోట్ చేశారు అనమాట. తర్వాత ఇప్పుడు టైం కరెక్ట్ గా అయిపోయినట్టుంది. ఇంకో శ్లోకం కూడా అలాంటిదేనండి. ఇంకో శ్లోకం కూడా, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ అని చెప్పని ఒకటి వస్తుంది. యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఇవన్నీ కూడా ఎందుకు ఈ యజ్ఞం అనేటువంటిది మనం చేయాలి, ఎందుకు ఈ పరస్పర ఉపకారక భావం ఉందని తెలుసుకున్నాం కదా. ఈ పరస్పర ఉపకారక భావము ఉన్నది కాబట్టే మనము మనము మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిని మనము దాన్ని వర్ధింపజేస్తుండాలి. మనము దాన్ని వర్ధింపజేస్తుంటే మనల్ని అది వర్ధింపజేస్తుంది. అక్కడ దానిలో ఇంకోటి కూడా చెప్పారు, మధు అనే దానిలో ధర్మ అనేటువంటిది, ధర్మం కూడా సర్వేషాం, అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు అన్నారు.
ఈ ధర్మం అనేటువంటిది కూడా అన్ని భూతములకు అన్ని ప్రాణులకు మధువు లాంటిది. మిగతా అన్ని ప్రాణులు కూడా వాటి ధర్మాన్ని అవి చేస్తున్నాయి, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ది ఎబిలిటీ టు వయోలేట్ ధర్మ, వేరేజ్ మనకే వీ హ్యావ్ గాట్ ది ఎబిలిటీ టు వయోలేట్ ధర్మ. అందుకని మనం అప్పుడప్పుడు ధర్మాన్ని వ్యతిరేకించిపోతుంటాం. సో అందువల్ల మనకే అట్లాంటి డేంజర్ అంతా ఉన్నదన్నమాట. సో అవన్నీ కూడా అందుకని ధర్మం రక్షతి రక్షిత అని ఎందుకన్నారంటే దాన్ని మనం ద కలెక్టివ్ ధర్మ అనేటువంటి దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తుండాలి. సో దట్ ఇస్ ఇట్. సో ఇక్కడికి ఆపుదాం ఇక్కడ. సో విల్ మీ మా నెక్స్ట్ క్లాసు బుధవారం రోజు పెట్టుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.